జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఇటీవల మాల్దీవుల గ్లోబల్ టూరిజం అంబాసిడర్గా నియమితులైన బాలీవుడ్ నటి ఎవరు? ఆప్షన్ ఏ దీపికా పదుకొనే, ఆప్షన్ బి ఆలియా భట్, ఆప్షన్ సి కత్రినా కైఫ్, ఆప్షన్ డి కృతి సనన్. ఆన్సర్ ఆప్షన్ సి కత్రినా కైఫ్. మాల్దీవుల మార్కెటింగ్ మరియు పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ కత్రినా కైఫ్ను తమ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు జూన్ 10, 2025న ప్రకటించింది. ఈ నియామకం మాల్దీవుల పర్యాటక రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడింది? ఆప్షన్ ఏ ఇండియన్ కౌన్సిల్ల చట్టం 1861, ఆప్షన్ బి ఇండియన్ కౌన్సిల్ల చట్టం 1862, ఆప్షన్ సి ఇండియన్ కౌన్సిల్ల చట్టం 1909, ఆప్షన్ డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం 1919. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియన్ కౌన్సిల్ల చట్టం 1861. బ్రిటిష్ వారు భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించిన మొదటి చట్టం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. ఈ చట్టం ద్వారా భారతీయులకు కొంతమందికి శాసన మండలిలో స్థానం కల్పించారు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం 2025 ఏ రోజున జరుపుకున్నారు? ఆప్షన్ ఏ జూన్ 8, ఆప్షన్ బి జూన్ 4, ఆప్షన్ సి జూన్ 9, ఆప్షన్ డి జూన్ 6. ఆన్సర్ ఆప్షన్ ఏ జూన్ 8. ప్రార్థనా సమాజం ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ ఏ 1867, ఆప్షన్ బి 1888, ఆప్షన్ సి 1780, ఆప్షన్ డి 1890. ఆన్సర్ ఆప్షన్ ఏ 1867. 1867లో స్థాపించబడిన ప్రార్థనా సమాజం బొంబాయిలో ఒక సామాజిక మరియు మత సంస్కరణ ఉద్యమం. ఇది ఆత్మారాం పాండురంగచే స్థాపించబడింది మరియు కేశవ్ చంద్ర సేన్ దీనికి మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఉద్యమం ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించడం మరియు కుల వ్యవస్థ, విగ్రహారాధన మరియు మూఢనమ్మకాలను తిరస్కరించడం ద్వారా హిందూ సమాజాన్ని సంస్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీలోని ఈ క్రింది జిల్లాల్లోని అన్ని ప్రాంతాలను నిఘా పరిధిలోకి వచ్చేటట్లు సురక్ష 360 ప్రాజెక్టును ప్రారంభించారు. ఆప్షన్ ఏ తిరుపతి జిల్లా, ఆప్షన్ బి కృష్ణా జిల్లా, ఆప్షన్ సి ఎన్టీఆర్ జిల్లా, ఆప్షన్ డి కర్నూలు జిల్లా. ఆన్సర్ ఆప్షన్ సి ఎన్టీఆర్ జిల్లా. క్రింది వానిలోని ఒక అంశమును భారత రాజ్యాంగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి స్వీకరించలేదు. ఆప్షన్ ఏ గవర్నర్ ఆఫీసు, ఆప్షన్ బి అత్యవసర పరిస్థితుల్లో వాడవలసిన అధికారాలు, ఆప్షన్ సి సమాఖ్య విధానం, ఆప్షన్ డి చట్టబద్ధమైన పరిపాలన. ఆన్సర్ ఆప్షన్ డి చట్టబద్ధమైన పరిపాలన. 2027 జనాభా లెక్కలు ఎన్ని దశల్లో నిర్వహించబడతాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ఆన్సర్ ఆప్షన్ బి 2. భారతదేశంలో జనాభా లెక్కలు సాధారణంగా 2 దశల్లో నిర్వహించబడతాయి. మొదటి దశ ఇంటి జాబితా దశ, రెండవ దశ జనాభా గణన దశ. 2027 జనాభా లెక్కలు కూడా ఈ 2 దశల్లో నిర్వహించబడతాయి. 2027 జనాభా లెక్కలు డిజిటల్ పద్ధతిలో నిర్వహించబడతాయి మరియు కులాల గణన కూడా చేయబడుతుంది. దేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రంలో ద్విసభా పద్ధతిని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ 1958, ఆప్షన్ బి 1909, ఆప్షన్ సి 1919, ఆప్షన్ డి 1935. ఆన్సర్ ఆప్షన్ సి 1919. కేంద్రంలో ద్విసభా పద్ధతిని మొదటిసారిగా ప్రవేశపెట్టిన చట్టం 1919 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం ద్వారా రాష్ట్రాల మండలి మరియు సమాఖ్య అసెంబ్లీ అనే 2 సభలతో కూడిన ద్విసభా శాసనసభను కేంద్రంలో ఏర్పాటు చేశారు. దీన్ని మాంటేగి చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని కూడా పిలుస్తారు. 2025 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ ఏ గ్లోబల్ ఎకనామిక్ రికవరీ,
ఆప్షన్ బి మరింత సమ్మిళితత్వం కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయడం మరియు సస్టైనబుల్ గవర్నెన్స్. ఆప్షన్ సి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇన్నోవేషన్. ఆప్షన్ డి వాతావరణ మార్పు మరియు పర్యావరణం. ఆన్సర్ ఆప్షన్ బి మరింత సమ్మిళితత్వం కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయడం మరియు సస్టైనబుల్ గవర్నెన్స్. ఈ క్రింది వాటిలో ఏ చట్టాన్ని మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్ణిస్తారు? ఆప్షన్ ఏ పిట్స్ ఇండియా చట్టం 1784. ఆప్షన్ బి రెగ్యులేటింగ్ చట్టం 1773. ఆప్షన్ సి చార్టర్ చట్టం 1813. ఆప్షన్ డి చార్టర్ చట్టం 1853. ఆన్సర్ ఆప్షన్ బి రెగ్యులేటింగ్ చట్టం 1773. రెగ్యులేటింగ్ చట్టం 1773 భారతదేశంలో బ్రిటిష్ పాలన యొక్క మొదటి లిఖిత చట్టం. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను నియంత్రించడానికి మరియు కంపెనీ వ్యవహారాలలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క జోక్యం కోసం ఒక చట్టపరమైన చట్టాన్ని ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన యొక్క పునాదులను ఏర్పరచడంలో కీలకమైనది. 2025 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆప్షన్ ఏ డాక్టర్ ఎస్ జయశంకర్. ఆప్షన్ బి రాజ్నాథ్ సింగ్. ఆప్షన్ సి నరేంద్ర మోదీ. ఆప్షన్ డి అమిత్ షా. ఆన్సర్ ఆప్షన్ సి నరేంద్ర మోదీ. 2025 జూలై 6-7 తేదీలలో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన రియో డి జనీరో ప్రకటనపై సంతకం చేశారు. భారత జాతీయ జెండాలోని ఆకుపచ్చ రంగు దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ పరాక్రమం. ఆప్షన్ 2 త్యాగం. ఆప్షన్ 3 మట్టి మరియు శ్రేయస్సుతో సంబంధం. ఆప్షన్ 4 శాంతి. ఆన్సర్ ఆప్షన్ 3 మట్టి మరియు శ్రేయస్సుతో సంబంధం. భారత జాతీయ జెండాలో పైభాగంలో కుంకుమ రంగు, మధ్యలో తెలుపు, క్రింద ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కుంకుమ రంగు ధైర్యం మరియు త్యాగాన్ని సూచిస్తుంది. తెలుపు రంగు శాంతి, సత్యం మరియు స్వచ్ఛతను సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు భూమి యొక్క సంతానోత్పత్తి, పెరుగుదల మరియు శ్రేయస్సుని సూచిస్తుంది. అందువల్ల ఆకుపచ్చ రంగు భారతదేశంలోని వ్యవసాయం మరియు సహజ వనరులను సూచిస్తుంది. ఇది దేశ శ్రేయస్సుతో ముడిపడి ఉంది. ఇటీవల అత్యంత ప్రభావవంతమైన పర్యావరణవేత్త అవార్డును ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ ఆచార్య ప్రశాంత్. ఆప్షన్ బి రవిశంకర్. ఆప్షన్ సి రాజీవ్ మెమని. ఆప్షన్ డి మోహన్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆచార్య ప్రశాంత్. ఆచార్య ప్రశాంత్ ఒక ప్రసిద్ధ పర్యావరణవేత్త మరియు ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్థి. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. అవార్డులో ప్రశంసా పత్రం మరియు 1,00,000 నగదు బహుమతి ఉన్నాయి. ఈ అవార్డును డౌన్ టు ఎర్త్ మరియు జోసెఫ్ సి జాన్ సంయుక్తంగా అందజేశాయి. భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధానమైన అంశాలు. ఆప్షన్ ఏ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నిర్వచించింది. కేంద్ర రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింపచేయడం. ఈ క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్పు చేశారు? ఆప్షన్ ఏ 1833. ఆప్షన్ బి 1813. ఆప్షన్ సి 1861. ఆప్షన్ డి 1858. ఆన్సర్ ఆప్షన్ ఏ 1833. 1833 చార్టర్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని భారతదేశ గవర్నర్ జనరల్గా మార్చారు మరియు అతని అధికారాలను విస్తరించారు. దీని ద్వారా లార్డ్ విలియం బెంటిక్ భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ అయ్యారు. 2025లో యుఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఇటలీ. ఆప్షన్ బి జర్మనీ. ఆప్షన్ సి ఫ్రాన్స్. ఆప్షన్ డి పోర్చుగల్. ఆన్సర్ ఆప్షన్ డి పోర్చుగల్. 2025 యుఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ ఫైనల్ జూన్ 8, 2025న జర్మనీలోని
మ్యూనిచ్లోని అలియాంజ్ అరీనాలో జరిగింది. ఈ ఫైనల్ పోర్చుగల్ మరియు డిఫెండింగ్ ఛాంపియన్స్ స్పెయిన్ మధ్య జరిగింది మరియు పోర్చుగల్ ఈ టైటిల్ను గెలుచుకుంది. ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఆన్సర్ ఆప్షన్ సి పై 2. బ్రిటన్ తరహాలో భారతదేశంలో రెగ్యులర్ పోలీస్ స్థలాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. రెగ్యులేటింగ్ చట్టం 1778 ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటుకు ప్రతిపాదన. 2025లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి చేర్చబడిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎవరు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి ఎంఎస్ ధోని, ఆప్షన్ సి సచిన్ టెండూల్కర్, ఆప్షన్ డి కపిల్ దేవ్. ఆన్సర్ ఆప్షన్ బి ఎంఎస్ ధోని. మాతృభూమి సాహిత్య పురస్కారం 2025 ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ సారా జోసెఫ్, ఆప్షన్ బి ఆకాష్ ప్రాఫ్, ఆప్షన్ సి సుదర్శన్ పట్నాయక్, ఆప్షన్ డి ఉమా శర్మ. ఆన్సర్ ఆప్షన్ ఏ సారా జోసెఫ్. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి? ఆప్షన్ ఏ 131, ఆప్షన్ బి 127, ఆప్షన్ సి 140, ఆప్షన్ డి 145. ఆన్సర్ ఆప్షన్ ఏ 131. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ 131. ఇది 2024లో 129 నుండి 2 స్థానాలు తగ్గింది. మతతత్వ నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ లార్డ్ మింటో, ఆప్షన్ బి లార్డ్ బెంటిక్, ఆప్షన్ సి వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ డి రాబర్ట్ క్లైవ్. ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ మింటో. మత ప్రాతిపదికన మొట్టమొదటిసారిగా ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం. ఆప్షన్ ఏ 1909, ఆప్షన్ బి 1919, ఆప్షన్ సి 1985, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ 1909. భారతదేశంలోని ఏ నగరాన్ని ఇటీవల అధికారికంగా చిరుత రాజధానిగా ప్రకటించారు? ఆప్షన్ ఏ భోపాల్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి పాట్నా. ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరు. మొఘలుల కాలాన్ని స్వర్ణయుగమని ఎవరి పాలనలో పిలువబడింది? ఆప్షన్ 1 అక్బర్, ఆప్షన్ 2 జహంగీర్, ఆప్షన్ 3 షాజహాన్, ఆప్షన్ 4 హుమాయూన్. ఆన్సర్ ఆప్షన్ 3 షాజహాన్. షాజహాన్ పాలన మొఘల్ వాస్తుశిల్పానికి స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. అతను తాజ్మహల్, ఎర్రకోట వంటి అనేక స్మారక చిహ్నాలను నిర్మించాడు. 18వ బ్రిక్స్ సమ్మిట్ 2026ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి అమెరికా. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.